హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. గర్భధారణ సమయంలో తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ సమయంలో కొన్ని కోరికలు ఉంటాయి. ముఖ్యంగా ఆహారానికి సంబంధించిన కోరికలు ఉంటాయి. గర్భధారణ సమయంలో ఉల్లిపాయ తినవచ్చా లేదా అనే విషయంలో చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. ఈరోజు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఉల్లిపాయలో ఉన్న పోషకాల గురించి తెలుసుకుందాం. అల్లియం కుటుంబానికి చెందిన ఉల్లిపాయ సువాసన మరియు రుచికి ప్రసిద్ధి చెందింది. యాంటీ కొలెస్ట్రాల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఉల్లిపాయలలో సోరియాసిస్, ఫ్లూ మరియు జలుబు నుండి రక్షణ కల్పించే ఫ్లవనైడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఉల్లిపాయలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, B6, ఐరన్, కాల్షియం, ఫోలేట్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు అన్నీ గర్భిణీ స్త్రీకి చాలా అవసరం. అంతేకాకుండా ఉల్లిపాయలో ఉండే ఫోలిక్ ఆమ్లం, ఫైబర్ కూడా చాలా బాగా సహాయపడతాయి. ఇవి ఆరోగ్యకరమైన కొత్త కణాల ఉత్పత్తిని సులభతరం చేస్తాయి. గుండె ఆరోగ్యం, ఎముకల ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి, అలాగే శిశువు యొక్క పెరుగుదలకు విటమిన్లు మరియు ఖనిజాలను అందిస్తుంది. మెరుస్తున్న చర్మం, మెరిసే జుట్టుకు కూడా పోషకాలు అవసరమే. అయితే గర్భధారణ సమయంలో ఉల్లిపాయ తినచ్చా అనే విషయానికి వచ్చినప్పుడు ఉల్లిపాయలను మితంగా తీసుకోవాలి. మితంగా తీసుకుంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఉల్లిపాయలో ఉండే విటమిన్ సి గర్భధారణలో ఉన్న స్త్రీకే కాకుండా పుట్టబోయే బిడ్డకు కూడా రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. సల్ఫర్ సమ్మేళనాలు క్యాన్సర్కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ పెరుగుదలతో పోరాటం చేసి అనేక రకాల క్యాన్సర్లు రాకుండా చేస్తాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ సమృద్ధిగా ఉండటం వలన చర్మము మరియు జుట్టు ఆరోగ్యంగా ఉంచడానికి దోహదం చేస్తాయి. అంతేకాకుండా వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం చేస్తాయి. జీర్ణక్రియ బాగా జరిగేలా చేస్తుంది. ఉల్లిపాయ తింటే గర్భధారణ సమయంలో జీర్ణక్రియకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండవు. గర్భధారణ సమయంలో ఉల్లిపాయ తినటం వలన గ్యాస్ట్రిక్ అల్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గర్భధారణ సమయంలో చాలామందికి మలబద్ధకం సమస్య ఉంటుంది. ఆ సమస్య కూడా తొలగిపోతుంది. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు అలాగే ఫ్లవనైడ్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం ద్వారా గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహాన్ని ఎదుర్కోవడంలో సహాయపడతాయి. కొంతమందికి ఒత్తిడితో నిద్ర సరిగా పట్టదు. అలాంటి వారికి కూడా నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. ఉల్లిపాయలో ఉండే ఫోలేట్ శరీరంలో హోమోసిస్టిన్ అధికంగా ఏర్పడకుండా నిరోధిస్తుంది. దాంతో డిప్రెషన్ వంటి సమస్యలు ఏమీ లేకుండా ఉంటాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే ఉల్లిపాయలో ఫైటోన్యూట్రియంట్స్ మరియు పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తాయి. ఇక గర్భధారణ సమయంలో ఉల్లిపాయ ఎక్కువగా తింటే కలిగే దుష్ప్రభావాల గురించి కూడా తెలుసుకుందాం. ఉల్లిపాయ లిమిట్గా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అధికంగా తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. గర్భధారణ సమయంలో ఉల్లిపాయలను ఎక్కువగా తీసుకుంటే గుండెల్లో మంట లేదా అతిసారం సమస్య వచ్చే అవకాశం ఉంది. అలాగే కొంతమందికి ఎలర్జీస్ ప్రతిచర్య కూడా జరగవచ్చు. కొంతమంది ఉల్లిపాయలు తీసుకుంటే శ్వాసకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి ఏమైనా సూచనలు కనిపించినప్పుడు వెంటనే ఉల్లిపాయ తినటం మానేయాలి. ఉల్లిపాయలు తిన్నప్పుడు ఏదైనా సమస్య అనిపిస్తే వెంటనే మానేయాలి. లిమిట్గా తీసుకుంటే మాత్రం ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఏదైనా సమస్య ఉంటే వైద్యుని సంప్రదించిన తర్వాత మాత్రమే ఉల్లిపాయను తీసుకోవాలి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.